ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి అంశము ఎవరు ఖచ్చితముగా పొందుకుంటారు అనేటువంటి ఒక ఆధ్యాత్మిక సందేశము ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో పొందుకోవాలి అనేటువంటి కోరిక కలిగి ఉంటారండి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒకవేళ అద్భుతాలు కావచ్చు, లేదా వారి జీవితంలో స్వస్థతలు కావచ్చు, లేదా వారి జీవితంలో ఆశీర్వాదములు కావచ్చు, లేదా వారి జీవితంలో వాగ్దానములు కావచ్చు, అది ఏదైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరి యొక్క హృదయ వాంఛ, ప్రతి ఒక్కరి యొక్క కోరిక ఏంటిదంటే మేము పొందుకోవాలి, మా జీవితంలో ఇవి మేము కలిగి ఉండాలి, మా జీవితంలో ప్రభు మాకు ఇవి అనుగ్రహించాలి. సో ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే ఎవరు పొందుకుంటారు అని నేను అనట్లేదు, ఎవరు ఖచ్చితముగా పొందుకుంటారు అనేటువంటి ఒక సందేశము ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం మనం చదువుకోవడం ప్రారంభిస్తాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే యెషయా అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు ఒక మాట ఇస్తుంటున్నాడండి. ఏమంటున్నాడో తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు చూసినట్లయితే రెండు మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు, రెండవదిగా చూసినట్లయితే వారు నూతన బలము పొందుదురు. ప్రియమైన వాళ్ళరా, ప్రతి ఒక్కరి జీవితంలో మొదటిగా కావాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? కనిపెట్టేటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఎదురు చూడటము అంటే అర్థం ఏంటిదంటే నిరీక్షణ కలిగి ఉండడం కావచ్చు, లేదా కనిపెట్టేటువంటి అనుభవం కావచ్చు. యెహోవా కొరకు ఎదురు చూచువారు అనేటువంటి మాట దగ్గర బైబిల్ గ్రంథం ఆగిపోలేదు. అయితే ప్రక్కలో రాయబడింది వారు నూతన బలము పొందుదురు. ఎవరంట వాళ్ళు? ఎవరైతే యెహోవా కొరకు వాళ్ళు ఎదురు చూస్తారో, వారు కనిపెడతారో. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో రాయబడిన మాట బలము అనట్లేదు, నూతన బలము అనేటువంటి మాట రాయబడినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. దే షల్ రెన్యూ దైర్ స్ట్రెంగ్త్. వారు నూతన బలము పొందుదురు అంటే అర్థం ఏంటిదండి? పాత బలం ఉందనే కదా అర్థము. అంటే వారి జీవితంలో ఒకవేళ ఎదురు చూసి 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 ఒకవేళ మా జీవితంలో ఇది ఇక కలగదు అని ఒకవేళ నిరుత్సాహంలోకి వెళ్ళిపోయి ఉంటారు, ఒకవేళ కృంగిపోయి ఉంటారు. అయితే దేవుని వాక్యంలో రాయబడింది కదా, వారి జీవితంలో ప్రభు వారికి నూతనమైన బలము ఇస్తాడంట. చాలా సందర్భాలలో ఎప్పుడైనా అండి ఒక విశ్వాసముతో వాక్యము మనం విన్న తర్వాత, లేదా విశ్వాసము మనం పొందుకున్న తర్వాత, లేదా ఒకవేళ దేవుడు మనతో మాట్లాడిన తర్వాత తొలి దినములలో ఒకవేళ ఎంతూసియాజం ఉంటుంది. ఎస్, నా జీవితంలో ఇది ఆయన చేయుటకు సమర్థుడు. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారే కొలది వారి జీవితంలో నిరాశ పడిపోతుంటారు, నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతుంటారు. అయితే దేవుడు అంటున్నటువంటి మాట వారు నూతనమైన బలము పొందుతారు. ఇంతకు ఎదురు చూడటం అంటే అర్థం ఏంటిదండి? మరి ఒకసారి అదే భాగం చదువుతామా? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చాలండి, ఈ మాట మరి ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్ అనేటువంటి మాట కనిపించడం ప్రారంభిస్తుంది. వెయిట్ అనేటువంటి మాటకు లేదా వెయిటింగ్ అనేటువంటి మాటకు ఇంగ్లీష్ బైబిల్స్లో చాలా అర్థాలు కనిపిస్తాయండి. కొన్ని వర్షన్స్లో మరి చూసినట్లయితే ఏమని రాయబడి ఉంటుందంటే దోస్ హూ హ్యావ్ హోప్ ఇన్ ద లార్డ్, ఆర్ దోస్ హూ బిలీవ్ ఇన్ ద లార్డ్, దోస్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అనేటువంటి మాట కనిపించడం ప్రారంభిస్తుందండి. అయితే ఒక్క ఇంగ్లీష్ వర్షన్లో గాడ్స్ వర్డ్ ట్రాన్స్లేషన్లో ఏమని కనిపిస్తుందో తెలుసా? దోస్ హూ వెయిట్ విత్ హోప్ ఇన్ ద లార్డ్. ఏ విధంగా ఎదురు చూడాలంట, లేదా ఏ విధంగా కనిపెట్టాలంట ఈ ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా రాయబడి ఉందండి. దోస్ హూ వెయిట్ విత్ హోప్ ఇన్ ద లార్డ్. ఎవరైతే ప్రభు యందు నిరీక్షణ కలిగి కనిపెడతారో, ప్రభు యందు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తారో. తెలుగు బైబిల్లో ఈ మాట కనిపించదండి. తెలుగు బైబిల్ ఏమనుందంటే యెహోవా కొరకు ఎదురు చూచువారని ఉంది. అయితే గుడ్ న్యూస్ ఆర్ గాడ్స్ వర్డ్ ట్రాన్స్లేషన్లో మనకు కనిపించేటువంటి మాట ఎవరైతే నిరీక్షణతో ఎదురు చూడటం ప్రారంభిస్తారో వారి జీవితంలో పొందుకుంటారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము.
తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. చాలండి. ఇంగ్లీష్ బైబిల్లో మనకేమని కనిపిస్తుందంటే వీఆర్ ప్రెస్డ్ ఆన్ ఆల్ ద సైడ్స్ అనేటువంటి మాట. నలువైపుల నుంచి ఒత్తిడి. ఎవరి మాట పలుకుతున్నారంటే అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘముతో ఈ మాట పలుకుతుంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే వీఆర్ ప్రెస్డ్ ఆన్ ఆల్ ద సైడ్స్. తెలుగు బైబిల్లో ఆల్ ద సైడ్స్ అంటే అర్థం ఏంటిదంటే నలువైపులా అనేటువంటి మాట. ఆ 4 వైపులు ఏంటిదంట బైబిల్లో రాయబడింది కదా, ఎటు చూచిన శ్రమ అయినను మేము ఇరుకున పడము. రెండో విషయం చూసినట్లయితే అపాయములో ఉన్నను అయితే మాకు ఉపాయము లేకుండా అనేటువంటి మాట లేదు. మూడవదిగా చూసినట్లయితే మేము తరుమబడినను మేము దిక్కులేని వారము కాము. నాలుగవదిగా చూసినట్లయితే పడద్రోయబడినను మేము నశించు వారము కాము. ఈ 4 వైపులు ఏంటంట అండి బైబిల్లో రాయబడినటువంటి మాట, ఎటువైపు చూసినా శ్రమ, అది మొదటిది. రెండవదిగా చూసినట్లయితే ఒకవైపు అపాయము, మూడవదిగా చూసినట్లయితే ఒకవైపు తరమబడుట, నాలుగవదిగా చూసినట్లయితే ఒకవైపు పడద్రోయబడుట. అంటే అర్థం ఏంటిదండి బైబిల్లో రాయబడింది వీఆర్ ఆల్ ప్రెస్డ్ ఆన్ ఆల్ ద సైడ్స్. నలువైపుల నుంచి మేము ఒత్తిడి కలిగి ఉన్నాము, అయినను మేము అధైర్యపడము. ఆ మాట నేను మీకు చూపించబోతుంటున్నానండి. వీఆర్ ప్రెస్డ్ ఆన్ ఆల్ ద సైడ్స్. మేము నలువైపుల నుంచి మా జీవితంలో ఒత్తిడి అనేటువంటి మాట ఉంది. ప్రియమైన వాళ్ళరా, అమెరికా దేశంలో ఒక సహోదరి ఉండేటువంటిదండి. ఆమె న్యూయార్క్ పట్టణంలో నుంచి ఆమె ఆయా సందర్భాలలో మరి ప్రార్థన కొరకు నన్ను అడిగేటువంటిది. ఆమె యొక్క ప్రార్థన యొక్క విన్నపం ఏంటిదంటే ఆమె జీవితంలో వివాహమైంది, అన్ని ప్రయత్నములు చేశారు, IVF కూడా వెళ్ళారు, కొన్ని లక్షలు ఖర్చు అయ్యాయి, అయితే ఆమెకు సంతానం కలగలేదు. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఆమె ప్రార్థన కొరకు నాకు ఫోన్ చేసేటువంటిది. అయితే ఆ సమయంలో ఆమె చెప్పేటువంటి మాట, బ్రదర్ భయంకరమైన ఒత్తిడి ఉంది నా మీద. ఒకవైపు భర్త తరపు వాళ్ళు నా మీద ఒత్తిడి చేస్తుంటున్నారు, మరి ఒకవైపు కనీసం తల్లిదండ్రులైనా ఏదైనా ప్రోత్సాహం ఇస్తారా అంటే వారి దగ్గర నుంచి లేదు. నా భర్త దగ్గర నుంచి నాకు ప్రోత్సాహము లేదా ఒక ఎంకరేజ్ అనేటువంటి మాట లేదు. ఈ అవమానం, ఈ ఒత్తిడి తట్టుకోలేక నేను ఇప్పటికి ఇండియాకు రాగా, భారతదేశంకు రాగా ఇన్ని సంవత్సరములైంది. ఆమె అన్నటువంటి మాట ఒత్తిడి అనేటువంటి మాట. అయితే ఆ తర్వాత ప్రార్థనను బట్టి ప్రియమైన వాళ్ళరా IVF కూడా ఫెయిల్ అయింది, ఆమెకు దేవుడు సంతానం ఇచ్చాడు. అయితే ఆమె జీవితంలో ఆమె అన్నటువంటి మాట, నలువైపుల నుంచి నాకు ఒత్తిడి, నా జీవితంలో ఆ ఒత్తిడి ప్రెషర్ తట్టుకోలేక నేను ఇండియాకు రావట్లేదండి. ఆమె చెప్పినటువంటి మాట అండి. అదే పౌలు ఏమంటున్నాడో తెలుసా? అదే పత్రికలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందామా. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చాలండి, పౌలు అంటున్నటువంటి మాట, మేము అధైర్యపడము. కావున మేము అధైర్యపడము. ఎందుకు ఆ మాట అంటున్నానండి? నలువైపుల నుంచి మాకు ఒత్తిడి ఉంది, అవునా? వీఆర్ ఆల్ ప్రెస్డ్ ఆన్ ఆల్ ద సైడ్స్. అన్ని వైపుల నుంచి ఒకవేళ ప్రెషర్ కుక్కర్గా ఉంది. కావున మేము అధైర్యపడము, మా బాహు పురుషుడు లేదా బాహ్య పురుషుడు కృషించిపోయినను మా యొక్క అంతరంగ పురుషుడు, బైబిల్లో రాయబడింది కదా, దినము నూతన పరచబడును. మా అవుటర్ మ్యాన్ మే లుక్ సో వీక్ బట్ అవర్ ఇన్నర్ మ్యాన్ లుక్స్ వెరీ స్ట్రాంగ్. మా యొక్క అంతరంగ పురుషుడేమో చాలా బలముగా ఉంటున్నాడు. కావున అనేటువంటి మాట ఎందుకన్నారో తెలుసా? ఆ యొక్క 8వ వచనం 16వ వచనంలో చూసినట్లయితే మధ్యలో పౌలు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నారో తెలుసా? విశ్వసిద్దుము అనేటువంటి మాట. మన జీవితంలో ప్రియమైన వాళ్ళరా, దేవుని దగ్గర ఏ విధంగా కనిపెట్టాలి అంటే, మొదటిగా నిరీక్షణతో, రెండవదిగా మా జీవితంలో ప్రభు ఇది చేయుటకు సమర్థుడని విశ్వాసముతో మరి కనిపెట్టడం ప్రారంభించాలి. కృపగల దేవ, దయగలిగినటువంటి మా ప్రభువ, మహిమ కలిగినటువంటి మా యేసయ్య, నీకు స్తోత్రము నాయన. వాక్యము అనే తేనె నీ ప్రియ బిడ్డలు తీసుకున్నప్పుడు, వింటున్నప్పుడు ప్రభువా, ఈ వాక్యము వారి జీవితంలో పనిచేయునుగాక. ఈ వాక్యము వారి జీవితంలో పనిచేయునుగాక. ఈ వాక్యము వారి జీవితంలో క్రియా రూపముగా దాల్చబడునుగాక.
ప్రభువా, ఈ వాక్యము అనే తేనె వారు తీసుకున్నప్పుడు తండ్రి సాతాను యొక్క క్రియల నుంచి వారి జీవితములు తప్పించబడినట్లుగా నాయన వారిలో కావాల్సినటువంటి రెసిస్టెన్స్, స్పిరిచువల్ రెసిస్టెన్స్ పవర్, స్పిరిచువల్ ఇమ్యూనిటీ పవర్ నీ బిడ్డలకు మీరు దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తండ్రి ప్రాణము తెప్పరిల్ల చేయనట్లుగా వారి కన్నులు ప్రకాశింప చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే రోగస్తులు ఉన్నారో, ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారందరినీ స్వస్థపరచండి, వారందరినీ బాగుపరచండి తండ్రి. వారందరి జీవితంలో నీ కృప, నీ మేలులను, నీ సమృద్ధి అయినటువంటి కార్యములను వారి జీవితంలో మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసు నామమందు ఈ పరిచయను ప్రేమిస్తూ ఎవరైతే కానుకలు పంపిస్తున్నారో సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని ప్రభు యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్నారు కదా, కనీసం ఒక 10 మందికి షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్స్లో, ఫేస్బుక్లో షేర్ చేయవలసిందిగా నేను కోరుతుంటున్నాను. అంత మాత్రమే కాదు, ఈ పరిచర్యకు మీరు కానుకలు పంపించాలి అనుకుంటే మీరు క్రింద కనిపిస్తున్న గూగుల్ పే, ఫోన్పే నంబర్కి మీ ప్రేమపూర్వకమైన కానుకలు పంపించి ఈ పరిచర్యను మీరు సపోర్ట్ చేయగలరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.